టటడా, పగలు కక్కుతున్న ఇడ్లీ. అయిపోయింది. ఏమి ఇడ్లీ ఇది? ఏమి ఇడ్లీ? సాంబార్ ఇడ్లీ. సాములు ఇడ్లీ. అబ్బో, ఇంకొంచెం ఉడకాలేమో. లేదు, స్పాంజ్లా ఉంటాయి. అబ్బో, స్పాంజ్ ఇడ్లీ కానీ సాములు ఇడ్లీ. కొర్రలు సాములు ఇలా అంటే అంటుకోవాలి. ఏమంటే ఏదైనా ఇక సైకిల్ చక్రం ఎలా తిరుగుతుంది, ఇలా తిరిగి మళ్ళీ ముందుకు వస్తుంది. అంతే ఇది జీవితం కూడా. ఏదయ్యా? అబ్బో, అది ఇదేంటిది? రాగుల ఏమి ఇడ్లీ? సాములు ఇడ్లీ రెడీ. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలేమో. ఏమిటో అది వేస్తే ఈ రోగం, ఇది వేస్తే ఈ రోగం అని అనుకుంటూనే. ఇదేంటి? ఇది అవిసి గింజలు కూడా. ఇప్పుడు చెప్పు. పక్కది ఫ్రెష్గా అల్లపచ్చడి. ఇందాక వాసన వచ్చిందిలే మొహం కడుగుతుంటే. బాగుంది. అబ్బా, ఏంటి దూదిలో ఉన్నాయి. బాగుంది. ఎప్పుడైనా రుచిగా ఉంది అన్నప్పుడు కూడా మొహం అదొక ఎప్పుడు పెడతాడు ఏంటి మనిషికి? నేనే కదా ఎవడైనా రుచిగా ఉంది అని పెట్టలేడు, ఆహా అని పెడుతూ ఉంటాడు. దానికి చచ్చిపోతూ ఉంటాడు పక్కన ఉన్నాడు. అలా చేయ ఓన్లీ ఇది సాంబార్ ఇడ్లీ అంతే. అంతేనే, కానీ ఫీలింగ్ మామూలు మినప్పిండి ఇడ్లీలాగా వస్తుంది కాబట్టి ఆ రంగు మారింది అనుకో, ఇదేదో వెరైటీ ఇడ్లీ అని అనిపిస్తుంది. మెత్తగా ఉన్నాయా? మామూలుగా లేవు, అద్భుతంగా స్పాంజ్లో ఉన్నాయి. కాబట్టి ఏదైనా తినటం ఒక ఎత్తు, ఆస్వాదిస్తూ తినడం ఒక ఎత్తు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మావిడైనా కాదు, ఎవరు ఆవిడైనా ఎంతో కష్టపడి శ్రమపడి ఓర్పుతో నేర్పుతో ఇలాంటివన్నీ టిఫిన్లు భోజనాలు ఐటమ్స్ అన్నీ చేసి పెడుతూ ఉంటారు. చేసి పెడుతుంటే వాటికి మనం పేర్లు ఎట్టడం అనేసి బాగుంటే బాగుందని చెప్తే చేసిన వాళ్ళ శ్రమ అంతా కూడా మర్చిపోతారు. అది ఇదే బాగుందిలే. అందుకని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితానికి జన్మకి ఎలాగా చేయలేం. అట్లీస్ట్ చేసేవాళ్ళని అప్రిషియేట్ చేయడం ద్వారా, బాగుందని చెప్పడం ద్వారా ఒక ఇంత సంతోషాన్ని వాళ్ళకి కలిగించే వాళ్ళం అవుతాం. నిరంతరం ఇలాంటి ఐటమ్స్తో మనం వాళ్ళని సంతృప్తి పరచాలి. మన ఆట వాళ్ళు తీస్తారు, మనం వాళ్ళని ఆనందింపజేస్తాం. సరే సరే అరే బాబు, ఇక ఏదో తింటున్నాను, నాకు పడి అడగటం ఎందుకు చెప్పు. పైగా నేనేదో సంతృప్తిగా తింటుంటే నువ్వు వెకిలిగా పగలబడినట్టు 32 పడు బయటపెట్టినట్టు నా ఫీలింగ్. ఆ ఫీలింగ్కి కాస్త దూరంగా ఉండాలి అంటే నువ్వు కొంచెం కళ్ళు మూసుకోవాలి. లేదా నేను కళ్ళు మూసుకుని తిన్నాను. కళ్ళు మూసుకుని తింటే ఈ గొప్ప పదార్థాన్ని టిఫిన్ని నేను ఎలా ఆస్వాదించగలను? చెప్పు, నువ్వే చెప్పు. అర్థం చేసుకో బాబు. నీ ఫీలింగ్ నాకు అర్థమైంది బాలరాజు, అర్థమైంది. అయితే నేను ఎప్పుడు కూడా ఎవరికి పడి ఏడవను. ఆ విషయం మాత్రం నువ్వు దృష్టిలో పెట్టుకుంటే ఇక నేను సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నువ్వు కూడా ఉండాలి. అర్థం చేసుకున్నావు, అదే 10,000. అదేండి సంగతి. చూసారుగా సాములు ఇడ్లీ. అమ్మాయి సూపర్ అయ్యా. నువ్వు అడకపోయినా ఈరోజు నేనే చెప్పేస్తున్నా, సూపర్, చాలా బాగుంది.